అయితే మాత్రం గుంటూరు చరిత్రలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గుంటూరు జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల పాటు నాన్ స్టాప్గా వర్షాలు కురవడంతో గుంటూరు మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం లక్ష్మీనగర్లో ఉన్నాం, ఏదైతే గుంటూరులోనే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పటికీ కూడా జల దిగ్బంధంలోనే, ప్రధానంగా చూసుకున్నట్లయితే శివారు కాలనీలన్నీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. 20కి పైగా కాలనీల్లో సుమారు 1,00,000 మందికి పైగా ప్రజలు ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ శివారు కాలనీల్లో 20 కాలనీల్లో జనం భారీ స్థాయిలో నివసిస్తున్నారు. వీళ్ళంతా రెక్కడితే డొక్కాడన్నటువంటి పేద ప్రజలు. సో వీళ్ళ పరిస్థితి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ మహిళ ఇప్పటికీ వర్షం 24 గంటలు దాటినప్పటికి కూడా ఇంట్లో మోకాళ్ళుతో నీళ్ళల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడా వర్షపు నీరు ఇంకా కాలనీల్లోకి ప్రవహిస్తూనే ఉండటంతో సో ఎక్కడా కూడా వీళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంట్లోనే కాదు, మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. కనీసం డోర్ తెరవడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఈ ఇంట్లో 2 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. ఇళ్లలో చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇంట్లో నుంచి ఆ మంచాల మీదనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక వాళ్ళు చిన్న పిల్లలతో సహా రాత్రి నుంచి కూడా వాళ్ళు అలాగా మంచాల మీదనే కాలం వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ లక్ష్మీ నగర్లో చూసుకున్నట్లయితే సేమ్ ఇలాంటి పరిస్థితి. మరో ఇల్లు, ఈ పక్కనే ఉన్నటువంటి మరో ఇల్లు చూసుకున్నట్లయితే ఈ ఇంట్లో కూడా ఇలాంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా వర్షపు నీరు ఇంకా ప్రవహిస్తూనే ఉన్నది. అలాగనే ఈ దారి చూసుకున్నా కూడా దారిలో కూడా పూర్తిగా నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. శివారు కాలనీల మొత్తం కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా నీటితో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పమ్మా, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, నిన్న ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఒక అంగళం తగ్గినాయి నిన్నటి నుంచి వరకు. ఇంకా నిన్న ఈ మోపు వచ్చినాయి నీళ్ళు, ఈ లోపు నా మోకాళ్ళకు పైన వచ్చినాయి. నిన్న ఇళ్లలోకి అందరికి, నిన్న 9 కాడి నుంచి అందరికి ఇళ్లలోకి వచ్చినాయి. ఈ పోయే మార్గం లేదు, ప్లాట్ల మీద పడి పోవటమే. ఈ నీళ్ళు ఎటు పోవట్ల. ఈ ప్లాట్ల మీద ఎన్ని పోతాయి? కాలువలు చూస్తే చిన్న కాలువలు. ఆ కాలువేమో అక్కడేమో పెట్రోల్ బంక్ కాడ కాలువ బాగలు కట్టియట్లేదు. అవన్నీ ఆ లక్ష్మీనగర్ మీద పడి అన్ని ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రతి రోజు వాన వస్తే మాకు ఇదే పరిస్థితి. ఎగబెట్టుకోవటం, దిగబెట్టుకోవటం, వాళ్ళ తడవటం, ఎత్తుకోవటము. ప్రతి ఈ రోజు వాన వచ్చినప్పుడల్లా ఇదే పరిస్థితి. రోడ్డు పోసారు, ఈ రోడ్డు ఏమో హైట్ లేదు, ఏం లేదు. ఈ కాలువలో ఒక జాన కాలువలో కట్టామని కట్టారు. ఈ నీళ్ళు పోవు. ఈ ప్లాట్లోకి చెబితేనే మట్లు తోలీరు. ఆ ప్లాట్లో అది, ఆ ప్లాట్ ఉంది లంకొండట్టుంది, దానికి మట్టి తోలీరు. ఏమి చాండాలంగా మురికి మాల కాలువల్లో డ్రైనేజీల్లో అబ్బా చెప్పేది కాదు, మొత్తం కొట్టుకొని ఇళ్లలోకి వస్తుంది. కంపు కొడుతున్నాయి. అంటే ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు మీ ఇంట్లో పరిస్థితి ఎలాగుంది? మా ఇంట్లో పరిస్థితి రాత్రి మా పిల్లోడికి జ్వరం వస్తే తీసుకెళ్ళాం మా అక్కోళ్ళ ఇంటికాడికి. అంటే ఇప్పుడు ఇంట్లో ఉండే పరిస్థితి మళ్ళీ బాగు చేసుకోవాల్సిందే. ఇప్పుడు అన్నీ వచ్చేస్తే అన్నీ ఇప్పుడే కొంచెం వెళ్ళిపోయినాయి. మా ఇంట్లో వరకు కొద్దిగా హైట్ అయ్యి, ఇంకా వాళ్ళకైతే 2 రోజులు దాకా పోవు అందరికి. ఇక్కడ మాకే కొంచెం హైట్ మీద కొద్దిగా తగ్గుతాయి మాకు. ఇంకా కడుక్కోవాల్సింది మొత్తం ఎగబెట్టుకున్నాం మేము. అన్ని కుర్చీలలో మంచాల మీద రైతు నిద్రలేదు. ఇంకా నిలబడి అందుకే ఇప్పుడు అదిగో చూసి మా పాప కోసం పంపిస్తున్నా. పసిపిల్ల కూడా జ్వరం వచ్చిందంటే బట్టలు అవి పంపిస్తున్నాం. సో ఇది పరిస్థితి. ఇళ్లలో ఉన్నోళ్ళు అయితే మాత్రం ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లల్ని ఇక్కడి నుంచి, ఎందుకంటే వరద నీరు చుట్టుముట్టడంతో సో వాళ్ళైతే మాత్రం ఇంకా పూర్తిగా కూడా ఇక ఇళ్లలోంచి చిన్నపిల్లల్ని రాత్రి బయటికి పంపించారు. తెల్లారుదులు కూడా పూర్తిగా జాగారం చేశాము. అయితే ఇక్కడ ఈ ఇంటి విజువల్ చూసుకున్నట్లయితే ఇక్కడ తలుపు కూడా తెరవలేనటువంటి పరిస్థితి ఉంది. సో వాళ్ళు మంచంలోనే ఉన్నారు, పిల్లలతో సహా రాత్రి నుంచి కూడా పూర్తిగా మంచంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మరోవైపు మరో ఇంట్లో, ఏదైతే ఈ ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి మరో ఇంట్లో అయితే ఇప్పటికీ మోకాలు లోతు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి సిట్యుయేషనే గుంటూరు శివారు కాలనీలో ఉంది. చెప్పమ్మా, మీ పరిస్థితి ఇప్పుడు నిన్న ఏ స్థాయిలో నీళ్ళు వచ్చాయి, ఇప్పటికీ మీ ఇల్లు మొత్తం కూడా మోకాలు లోతు నీళ్ళల్లో ఉంది. అంటే ఎందుకు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంటుంది? వస్తుందండి, ఎప్పుడు వాన వచ్చిన కాడి నుంచి వస్తూనే ఉంది. పోయినసారి చెప్పాము ఇంటికి వాళ్ళకి చేపిస్తాం అంటున్నారు, చేపించలేదు. మేము నీళ్ళల్లోనే ఉన్నాం రెయ్యంతా. సో ఇది పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా పూర్తిగా శివారు కాలనీలు మొత్తం కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఎక్కడా కూడా రాత్రి నుంచి కూడా ఈ వర్షాల వల్ల భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఇళ్లల్లో నుంచి జనం బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే రాత్రి మొత్తం కూడా పూర్తిగా జాగారం చేశారు. సో ఇదే సిట్యుయేషన్ అనేది శివారు కాలనీ